అన్న నమస్తే. చెప్పండి అన్న, ఏంటి అసలు గోల బాలరాజు పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మీరు కూడా రాజీనామా చేయబోతున్నారు, మీరు కూడా పార్టీ మారబోతున్నారు అనేటటువంటి వార్తలు ఊపందుకున్నాయి. ఆ వార్తల్లో వాస్తవం ఎంత? ఇవన్నీ ఊహాజనితం. ఈరోజు మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసినారు. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం అందరం ఇక్కడ ఉన్నటువంటి నాయకులము కార్యకర్తలందరం కష్టపడి కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేటీఆర్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి అందరం అహర్నిశలు కృషి చేస్తాం. ఇదంతా ఊహాజనితం, ఎవరో సృష్టించినటువంటిది వార్త. దీంట్లో ఇవన్నీ అవాస్తవాలు. ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి కాంగ్రెస్ మరియు బీజేపీ బీఆర్ఎస్ పార్టీపై చేస్తున్నటువంటి కుట్రలను మేమందరం కలిసి తిప్పికొట్టడానికి ఎల్లవెల్లలా సిద్ధంగా ఉంటామని చెప్తుంది. గతంలో మీరు అదేవిధంగా గోల బాలరాజు ఇద్దరు కూడా ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో అక్కడ కీ రోల్ పోషించినటువంటి పరిస్థితి. ఇప్పుడు గోల బాలరాజు పార్టీ మారుతున్నటువంటి నేపథ్యంలో మీరు కూడా మారే అవకాశం ఉందేమో అనేటటువంటి కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ ఊహాజనితం అని చెప్పాను మీకు. ఇవన్నీ ఊహాజనితము, అనవసరంగా మీరు ఏదేదో ఊహించి లేని మీరు క్రియేట్ చేస్తున్నారు ఏమనిపిస్తుంది నాకు సోదరులు కొంతమంది. కాబట్టి అవన్నీ అవాస్తవాలు, అదంతా ఏది నిజం కాదు.